ఇక్కడ దేవుడి నోట్లో పానకం పోస్తే గుటకలు వేస్తున్న శబ్దం వస్తుంది. పోసిన పానకంలో సగం మాయమవుతుంది, మిగతా సగం మాత్రమే బయటకు వస్తుంది. ఈ పానకంలో ఎంత బెల్లం వాడుతున్నా ఆ పానకం కొద్దిగా ఒలికిపోయినా ఆ చుట్టుపక్కల ఒక్క చీమ ఒక్క ఈగ కూడా ఉండదు. ఈ అద్భుత క్షేత్రమే విజయవాడలో మంగళగిరి కొండపై ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం పూర్వం నమూచి అనే రాక్షసుడు తడి వస్తువులతో కానీ పొడి వస్తువులతో కానీ నాకు మరణం రాకూడదు అనే వరాన్ని పొందుతాడు. దేవతలను వేధిస్తూ చివరికి ఒక గుహలో దాక్కుంటాడు. అప్పుడు ఇంద్రుడు సుదర్శన చక్రాన్ని సముద్రపు నురుగులో ముంచి ప్రయోగించగా ఆ చక్రం మధ్యన శ్రీ మహావిష్ణువు సుదర్శన నరసింహస్వామిగా ప్రత్యక్షమయ్యి నమూచుని సంహరించాడు అని ఇక్కడ స్థల పురాణం. కానీ రాక్షస సంహారం తర్వాత స్వామివారి ఆగ్రహాన్ని తగ్గించడానికి సత్యయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో నెయ్యిని, ద్వాపర యుగంలో పాలని సమర్పించగా ఈ కలియుగంలో మాత్రం స్వామివారి ఆగ్రహాన్ని చల్లార్చేది కేవలం పానకమే అని విశ్వాసం. అందుకే ఆయనకి పానకం ప్రసాదంగా అందిస్తారు. అప్పటి నుండి ఆయనకి పానకాల లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు వచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యం ఏమిటంటే గర్భగుడిలో స్వామివారి విగ్రహం పూర్తిగా కనపడదు, విశాలంగా తెరిచిన నోరు మాత్రమే కనపడుతుంది.